నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. భారతీయ రైల్వే ఇటీవల సీనియర్ సిటిజన్స్ కోసం కొత్త సౌకర్యాలను ప్రకటించింది. వృద్ధ ప్రయాణికుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, సురక్షితంగా చేయడమే లక్ష్యంగా ఈ సౌకర్యాలను ప్రకటించారు. 45 ఏళ్ల పైబడిన మహిళలు, 58 ఏళ్ల పైబడిన పురుషుల కోసం ఈ సౌకర్యాలను అందించడం గమనార్హం. వారికి లోయర్ బెర్త్ సదుపాయాలను ఇవ్వడంతో పాటు వారి భద్రతకు సంబంధించి కూడా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. మరి సీనియర్ సిటిజన్స్కి అందే సదుపాయాలేంటో ఒక్కసారి చూసేద్దాం. రైల్వేలు అందిస్తున్న ఈ సదుపాయాలు కేవలం 45 ఏళ్ల దాటిన మహిళలు, 58 ఏళ్ల దాటిన పురుషులకు అర్హులవుతారు. మొదటి సదుపాయ విషయానికి వస్తే, రైళ్లలో లోయర్ బర్త్ పొందడానికి మొదటి ప్రాధాన్యత సీనియర్ సిటిజన్స్కి మాత్రమే ఇచ్చారు. వృద్ధులు పై బర్త్లో ఎక్కువగా ఉండడానికి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఈ సౌకర్యం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టికెట్లను బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణికులు తమ వయసు ధృవీకరణ పత్రాన్ని అందిస్తే వారికి లోయర్ బర్త్ సౌకర్యం లభిస్తుంది. దిగువ బెర్త్ అడ్వాన్స్డ్ బుకింగ్ చార్ట్ను సిద్ధం చేస్తున్నప్పుడు సీనియర్ సిటిజన్స్కు తక్కువ బెర్త్ అందించడానికి ప్రయత్నం చేస్తామని రైల్వే చెప్పింది. వృద్ధ ప్రయాణికులకు ఎక్కడం మరియు దిగడం సులభంగా ఉండాలని లోయర్ బెర్త్లో ఉండడం వల్ల పడిపోయే ప్రమాదం తగ్గుతోంది. చాలామంది వృద్ధులు ఎక్కేటప్పుడు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. దీని ద్వారా ఉపశమనం పొందుతారు. లోయర్ బెర్త్ నుండి సామాన్ సేకరించడం, తీసుకెళ్లడం సులభం. వీల్ చైర్ సౌకర్యం టికెట్లను బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికులు తమ వీల్ చైర్ అవసరాన్ని పేర్కొనాలి. స్టేషన్కు చేరుకున్న తర్వాత ప్రయాణికులు నిర్ణీత కౌంటర్ వద్దకు వెళ్లి వీల్ చైర్ కోసం అడగాలి. రైల్వే సిబ్బంది ప్రయాణికులకు వీల్ చైర్లు అందించే ప్లాట్ఫామ్ పైకి తీసుకువెళ్లనున్నారు. రైలు వచ్చిన తర్వాత సిబ్బంది ప్రయాణికులకు రైలు ఎక్కేందుకు సహాయం చేస్తారు. ఈ సౌకర్యం అరైవల్ స్టేషన్లో కూడా అందుబాటులో ఉంది. సీనియర్ సిటిజన్లకు రైల్వే అందించే మూడవ ప్రధాన సౌకర్యం భద్రత సహాయం. ప్రయాణ సమయంలో వృద్ధ ప్రయాణికులను సురక్షితంగా ఉంచడం ఈ సౌకర్యం ఉద్దేశం. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, ఇతర రైల్వే సిబ్బంది ఈ సేవను అందిస్తారు. టికెట్లను బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికులు భద్రత సహాయాన్ని ఎంచుకోవాలి. ఈ రైల్లో నిత్యం ఆర్పీఎఫ్ సైనికులు గస్తీ తిరుగుతుంటారు. ప్రతి బోగీలోనూ ఎమర్జెన్సీ బటన్లను అమర్చనున్నారు. ప్రయాణికులకు ఏదైనా సమస్య ఉంటే రైల్ గార్డ్స్ లేదా టీటీఈని సంప్రదించవచ్చు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.